నాన్ వెజ్ వచ్చేసి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. రేపిస్టులు అందరూ హిందువులే అన్నట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే వీడు తెలుసుకున్నాడు అన్న, అందరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. నాకు వేరే ఆప్షన్ లేదు, తొందరగా ఏదో టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఈగో అడ్డు వస్తుంది బాయ్కి. పెద్ద పెద్ద ఫ్యాను పేరు డబ్బులు సంపాదించుకున్నాడు కదా. సో ఏమంటే టాపిక్ డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేసి హిందువులే చేసేది, మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ చీర వల్లే ఇవన్నీ జరిగేది, డ్రెస్సుకు సంబంధం లేదని ఇట్లా పోర్ట్రే చేస్తున్నాడు అంతే. వాడిని అసలు వదలాకండి, వాడిని రిపోర్ట్ చేయండి, జల్దీగా వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. సీతా అమ్మవారిని, ద్రౌపది దేవిని కూడా దుర్భాషలు ఆడాడు. అలాగే హిందూ టెంపుల్స్ని కూడా కొంచెం కించపరిచాడు. వాటిపైన ఉండే బొమ్మల్ని కూడా కించపరిచి మాట్లాడాడు. వాటిపైన బొమ్మలు అంటన్నా పూర్వకాలం వేరు. అసలు ఆ బొమ్మలు చెక్కడం అంత సామాన్యంగా అవుతుందా? ఇప్పుడు అవి చూస్తున్నాం మనం, ఆ స్కల్ప్చర్స్ అసలు చూస్తున్నామా? వాడికి ఏంటంటే అన్న డబ్బులు వచ్చినాక మదం ఎక్కువైంది, పొగరు ఎక్కువైంది, తెలియట్లా ఏది మాట్లాడాలి, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. కానీ అది చల్లదు. వాడి దగ్గరలో ఇండియాకి తీసుకొస్తారు. హిందూ సంఘాలన్నీ కంప్లైంట్లు కూడా ఇచ్చినాయి. ఇండియా రానంటున్నాడు కదా. ఇండియా రాను, నేను ఎక్కడ థాయిలాండ్లో ఎక్కడో నాకు నేను పెళ్లి తీసుకుని పిల్లల్ని కంటాను అంటున్నాడు. అన్న, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాడి పాస్పోర్ట్ రివోక్ చేయొచ్చు. రివోక్ అంటే ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడన్నా చేసినా పాస్పోర్ట్ అనేది చెల్లదు ఇంకా. సో రివోక్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాడు ఇండియాకి రావాల్సిందే, తప్పదు అది. అంటే ఈ ఇష్యూ ఇంకా అంత నేషనల్ వైడ్ కాలేదు కాబట్టి వాడి పాస్పోర్ట్ సేఫ్గా ఉంది. లేదంటే వాడు రివోక్ చేస్తే అంతే. ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియాలో మొత్తం పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని ఇండియన్ తిడుతున్నాడు. మరి వాడు ఫస్ట్ నుంచి మనల్ని మోసం చేసిండు అన్న. వాడు ఇండియన్స్ వాడుకొని వాడు ఏం చేసింది చెప్పానా? చైనా గొప్పది, చైనా వాళ్ళది గొప్పది, చైనా వాళ్ళు యువత ఎట్లుంది, మన యువతని డిగ్రేడ్ చేసి, నువ్వు ఇండియాకి వస్తే కదా ఇండియా గురించి తెలిసేది. నువ్వు హైదరాబాద్కి రా, చైనా మించిన బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ, చైనా మించిన కార్లు ఉన్నాయి, చైనా మించిన ఆస్తులు ఉన్నాయి ఇండియాలో ఒక్కొక్కటి కాడ. నీకేం తెలుసురా? నువ్వు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్లో ఊరికే పుక్కట్లో డబ్బులు సంపాదించుకొని నీకేం తెలియట్లే ఏం మాట్లాడాలో అది. సో ఫైనల్గా ఇక్కడున్న వాడిని ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇంకా చాలా మందికి తెలియట్లే. నేను మా ఊరికి మా హాస్టల్లో అడుగుతుంటే ఇంకా తెలియదు, ఏమైంది నాన్ వెజ్ మ్యాటర్ నాకే తెలియదు అంటున్నారు. సో ఈ మ్యాటర్ అనేది అందరికి స్ప్రెడ్ చేయాలి. ఎంత స్ప్రెడ్ చేస్తే వాడిని అంత రిపోర్ట్ కొడితే అంత అందరికి తెలుస్తుంది, వాడి గురించి తెలుస్తుంది. వాడిని అన్సబ్స్క్రైబ్ చేయాలి మనం. మన లక్ష్యం అది, అంతే.